మన దీనజన బంధువు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి మరి మాజీ ఉప ప్రధాని వారి యొక్క 38వ వర్ధంతి పురస్కరించుకొని మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి వార్డులో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు మరి వారికి పూలమాలలు వేసి మరి ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి మరి మేమందరం కూడా వారికి జోహార్లు అర్పించి మరి మౌనం పాటించడం జరిగింది. మరి అదేవిధంగా వారు భారతదేశాన్ని యొక్క అభ్యున్నతి కొరకు, దేశ అభివృద్ధి కొరకు, దేశ సమగ్రత కొరకు, భారతదేశంలో ఉన్న పేద ధనికుల యొక్క తారతమ్యాలను రూపుమాపడానికి మరి యువకుల లోపల చైతన్యం తీసుకురావడానికి వారు చేసిన సేవలు చాలా గొప్పవి. మరి వారు అనేక విధాలుగా ఆ రోజు మరి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు నిమ్మజాతుల గురించి జరుగుతున్న అన్యాయాలపైన, వారిపైన దురాక్రమణలపైన వారు పోరాటం చేసిన సంగతి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వారు మన భారతదేశానికి వారి యొక్క సేవలు చాలా గొప్పవి. వారి యొక్క సేవలను మనం అందరం ఒకసారి గుర్తుంచుకొని మరి దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ముందుకు మనం అందరం ఐకమత్యంగా ముందుకు సాగవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి ఒకసారి మరి మాజీ ప్రధాని మరి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన వారికి అందరికీ కూడా బాబు జగ్జీవన్ రామ్ గారి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అభిమానులకు అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి బాబు జగ్జీవన్ నేను అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు ఏదో నాయకులు ఉత్తుతం అంటే భక్తి లేకుండా వచ్చి వర్ధంతులు పాల్గొనడము, భక్తి లేకుండా జయంతులు పాల్గొనడం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. కానీ మనస్ఫూర్తిగా మరి మీ నాయకులు అందరూ కూడా ప్రజల్ని ఏకం చేసే ప్రయత్నం చేయాలి. అన్ని జయంతులు, అన్ని వర్ధంతులు మానీయులకు సంబంధించి ప్రతి కుల మతాలకు అతీతంగా, ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటేనే దేశ ఔన్నత్యాన్ని మనం కాపాడుకుంటాము, ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోలేతాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేతాము. దయచేసి మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతుల వర్ధంతిలో కానీ, అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ రామ్ కానీ అందరి దేశ స్థాయిలో కొట్లాడిన మహనీయులు అందరి జయంతిలో అందరూ పాల్గొనాలి. అందరూ సెలబ్రేషన్లో పాల్గొంటేనే అది అందంగా ఉంటుంది. అంతే ఇంకా కూడా ఈ కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం బాధాకరంగా భావిస్తూ ఈ రాజకీయ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి, అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేయాలి, మహనీయులు గౌరవించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా 76 సంవత్సరాలైంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి. ఈ 76 ఏళ్లలో ఈ దేశ స్వాతంత్రంలో రాజ్యాంగం రాష్ట్రంలో మహనీయులు అనబడే వాళ్ళు ఛత్రపతి శివాజీ గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కానీ ఇట్లా దేశ స్థాయిలో అంటే స్వాతంత్రం కోసం కానీ, రాజ్యాంగం అమలుపరుచుల్లో కానీ, రాజుల్లో కానీ మరి పనిచేసిన ఏ ఒక్కరిని కూడా తారతమ్యం లేకుండే, ఏ ఒక్కరిని కూడా భేదాభిప్రాయం లేకుండే ఆనాడు ఛత్రపతి అయితేంది, అంబేద్కర్ గారు అయితేంది, జగ్జీవన్ రామ్ గారు అయితేంది, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసమే పనిచేసారు. కానీ ఈ రాజకీయ పార్టీలు ఒక విష సంస్కృతిని మరి ప్రజలలో నింపుతుంది. ఈరోజు కొందరేమో జై శ్రీరామ్ అంటే, కొందరేమో జై భీమ్ అంటే, ఇంకో కొందరేమో అన్నం కలిసి, ఇంకో కొందరేమో బిజినెస్ కలిసి ఇట్లా విభజించు పాలించు పద్ధతిలో ఏకంగా మరి కులాలనే విభజించి కుల సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళ కమ్యూనిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి దాఖలు మనం. కానీ ముఖ్యంగా ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి నాడు కేవలం దళితులే పాల్గొనడం అనేది బాధాకరం. గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి నాడు దళితులే పాల్గొనడం బాధాకరం. మరి ఛత్రపతి శివాజీ గారి యొక్క జయంతి వర్ధంతులలో దళితులు పాల్గొనకపోవడం ఒక బాధాకరం. కానీ ముఖ్యంగా ఈరోజు ఛత్రపతి శివాజీ గారు మావారు, అంబేద్కర్ గారు మీ వారు, జగ్జీవన్ గారు అని ఈరోజు అంటే మహనీయులను కూడా ఈ పార్టీలు విభజించినట్టే ఈరోజు ఈ రాజకీయ పార్టీలు విభజిస్తూ ఉన్నాయి, ఆ పద్ధతిగా పోతూ ఉన్నాయి. బాధాకరం.
జగజీవన్ రావు కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను మహనీయుల ఆశయాలను జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ బాబు జగజీవన్ రావు. हमारे बाबू जगजीवन राम, बाबू जगजीवन राम, देश के नेता बाबू जगजीवन राम, देश के नेता बाबू जगजीवन राम, देश के नेता बाबू जगजीवन राम. जब तक सूरज चांद रहेगा बाबू जी का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा. डॉक्टर बाबू जगजीवन राम अमर है, डॉक्टर बाबू जगजीवन राम, जोहार जोहार बाबू जगजीवन राम, जोहार जोहार बाबू जगजीवन राम, जोहार डॉक्टर बाबू जगजीवन राम आशयाలను डॉक्टर बाबू जगजीवन राम आशयाలను